నా చెంప చెల్లుమనగానే ఎంత శబ్దం వచ్చిందో అందరూ విన్నారు కదా. అయినా నోరు తీపి చేయాలని వెళ్తే వాళ్ళు అలా కళ్ళేర చేస్తారేంటి? అంత పెద్ద వాళ్ళకి ఆ మాత్రం సంస్కారం తెలీదా ఏంటి? స్వీట్ తిననని చెప్పొచ్చు కదమ్మా, ఆ మాత్రం దానికే కొట్టాలా? పోనీలేమ్మా, మనం కోపడకూడదు. మన ధర్మం ప్రకారం నడుచుకోవాలని చూసాం, అది వాళ్ళకి నచ్చలేదు. అదంతా వదిలే భద్రయ్య. నీలవేణి కూడా చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చారని అడిగింది. అప్పుడు నా ప్రాణం చెబుక్కుమంది భద్రయ్య. మనం రాకూడదనే ఉద్దేశంతో అక్క అలా అనలేదమ్మా. మనకి అవమానం జరిగిందన్న బాధతో అలా మాట్లాడింది. ఏదేమైనా సరే ఎక్కువ ఊహించుకోకూడదని అర్థమైంది. ఎక్కడుండే వాళ్ళు అక్కడే ఉండాలని ఊరికే అనరు. మనం ఏమైనా పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతామా ఏంటి? అనవసరంగా బట్టలు కూడా పట్టుకెళ్ళాం. మనం ఇలా ఖచ్చితంగా బాధపడుతూ ఉంటామని మీ అక్కకు కూడా అర్థం అయ్యే ఉంటుందమ్మా. తను నిద్ర కూడా పోయి ఉండదు. అవునవును, నువ్వేం బెంగ పెట్టుకోవద్దని రేపొద్దునే నీలవేణికి ఫోన్ చేసి చెప్పాలి. అదంతా ఏం వద్దులే అత్తయ్య. ముందు మీరు భోంచేస్తే తప్ప నా మనసు కుదుట పడదు. నిజమే భద్రయ్య, మనమేం తప్పు చేసామని పస్తులుండాలి. పదండి, 2 ముద్దలు తిందాం రండి. పదండి. తారక్, ఇదేంటి కొరియర్ బాయ్ తీసుకొచ్చినట్టు ఇది నువ్వు తీసుకొచ్చావు? కొంపదేసి నిన్ను నీలవేణి ఉద్యోగంలో నుండి తీసేసిందా ఏంటి? జోకులు బానే వేస్తారు సార్. నీలవేణి ఈ మధ్య ఆఫీస్కే వెళ్లడం లేదు. తనే సక్రమంగా డ్యూటీ చేయనప్పుడు పర్ఫెక్ట్ గా డ్యూటీ చేసే అశోక్ లాంటి వాళ్ళని ఎందుకు తీసేస్తారు?